ఇప్పుడు అండర్ వాటర్ ర్యాండీ గారు కూడా మాట్లాడుతున్నారు అండర్ వాటర్ సీక్వెన్స్ అని చెప్పి. అండర్ వాటర్ సీక్వెన్స్ యూజువల్గా ఏంటంటే చాలా పెద్ద స్కేల్లో చాలా సినిమాలు చేశారు, మామూలుగా యాక్షన్ సినిమాలు చేశారు, ఎడారుల్లో తీశారు. బట్ అండర్ వాటర్ రిలేటివ్గా మన ఇండియన్ సినిమాలో కొంచెం న్యూ టాపిక్. అండర్ వాటర్లో షూట్ చేయడం కష్టమే, దాన్ని కరెక్ట్గా పర్ఫెక్ట్గా విఎఫ్ఎక్స్ చేయడం కూడా కష్టమే. అది ఎంతవరకు ఎగ్జిక్యూట్ చేయగలిగారు మీ విజన్కి మ్యాచ్ అయ్యేలాగా? ఎంత కష్టపడ్డారు? అంటే జనరల్గా అండర్ వాటర్ మనం తీసేది ఏంటంటే ఒకటి వాటర్లో పడిపోయాడు, అవును, కాసేపు కొట్టుకుని బయటకు వస్తాడు, అంతకు మించి ఉండదు. అవును. లేకపోతే వాటర్లో కాసేపు ఉండటం తప్ప అండర్ వాటర్లో కాసేపు కొట్టుకోవాలి, ఒక యాక్షన్ ఉంటుంది అనేది చాలా తక్కువ. అవును, అంతసేపు ఉండలేరు కాబట్టి. అవును. సో ఎగ్జిక్యూషన్ కూడా ఎందుకు కష్టం అంటే అసలు వాటర్ మన చేతిలో ఉండదు, అంత స్విఫ్ట్ మూమెంట్స్ కూడా ఉండవు వాటర్ లోపల. అవును. పైగా ఒట్టి స్విమ్మింగ్ అనుకోండి, ఓకే, అలా ఒకడు వచ్చిన ఈత కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు అనుకోండి, వాడు వెళ్ళిపోతూ ఉంటాడు, వాడు కొట్టాలి ఓ మనిషిని. ఆ మనిషి ఇప్పుడు బయట అనుకోండి కరెక్ట్గా టైమింగ్ దొరుకుద్ది. అవును. ఆ వాటర్ ఎవరి మాట ఎందు అది, వాడు ఎటు ఫ్లోట్ అవుతుంటాడు, పోస్చర్స్ బాగుండాలి, యాక్షన్ బాగుండాలి, వాడు దొరకాలి కొట్టడానికి. పైగా అంతసేపు బ్రీత్ తీసుకోకుండా ఉండాలి, వాటి టైమింగ్ ఈ టైమింగ్ సింక్ అవ్వాలి. పైగా వాటరు మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత క్లారిటీ పోతుందండి. ఓకే. ఎందుకంటే మురికి వచ్చేస్తుంది వాటర్ మనకు తెలియకుండానే. మనం క్లీన్గా ఉన్నా సరే మనకు తెలియకుండా మన షర్ట్కి ఉన్న చిన్న డిటర్జెంట్ కూడా, అవును, సోప్ పెట్టి ఉతుకుతాం కదా, అవును, ఆ వాటర్లోకి వెళ్ళాక ఆ సోప్ వలన వాటర్ అంతా క్లారిటీ పోతుంది. అవును. సో కెమెరాకి దొరకరు ఒక్కోసారి, యాక్టర్కి అయితే అసలు దొరకడు అవతలోడు. 5 feet తర్వాత నుంచి అతనికి బ్లర్రే. సో ఊహించాలి ఇక్కడ ఒకడు ఉంటాడని. ఓకే. వెరీ టఫ్ టు పర్ఫామ్. వెరీ అంటే చాలా తెలివి ఉండాలి, టైమింగ్ తెలియాలి. సో అంత కష్టమైన షూట్ అది. సో వాటర్ క్లారిటీ ఉండేట్టు చూసుకున్నాం, బట్టలకు డిటర్జెంట్ లేకుండా చూసుకున్నాం. ఓకే. అందరూ చెప్పులు బయట ఇడిసేసి ఒక టబ్లో టబ్లో కడుక్కొని వెళ్తాను. ఎందుకంటే మా కాళ్ళకు ఉన్న కొంచెం దుమ్ము కూడా అందులో పడిపోతే అదే స్లోగా లోపలికి వెళ్ళిపోయి వాటర్ క్లారిటీ పోద్ది. అండ్ లైట్ వేయాలి వాటర్లో, ఎందుకంటే మనం ఇండోర్లో చేసాం అది అండర్ వాటర్ కూడా. సో మనకి మూన్ లైట్ అయినా సరే సన్ లైట్ అయినా పడాలంటే ఆ సోర్స్ మనం వేయాలి. ఓకే. కొన్ని సీక్వెన్స్ అయితే ఫైర్, సో పైన ఫైర్ వేయాలి వాటర్ పైన, కింద వీళ్ళు ఉండాలి. ఓకే. సో ఆ ఫైర్ సోర్స్ కింద వీళ్ళు అందుకోవాలి. సో లైట్ అక్కడ ఉంటే వీళ్ళు అక్కడెక్కడో పర్ఫామ్ చేస్తే ఉపయోగం లేదు. అవును. సో ఆ ప్లేస్మెంట్ అక్కడే ఉండాలని వాళ్ళకేమో వినపడదు పాపం, కింద వినపడదు. దానికి వేరే స్పీకర్స్, అండర్ వాటర్ స్పీకర్స్. సో ఆబ్వియస్గా వెరీ హెక్టిక్ అది. అసలు ఏదన్నా ఒక చిన్న మిస్టేక్ జరిగితే వన్ మోర్ చేయడం కూడా చాలా కష్టం. మళ్ళీ వెరీ టఫ్ సార్. అంటే మళ్ళీ యాక్టర్ పైకి వచ్చి కాసేపు మళ్ళీ రిలాక్స్ అయ్యి మళ్ళీ లోపలికి వెళ్ళాలి. సో అందుకనే ముందు రిహార్సల్ చేసి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వాడుతున్నాం. 6 seconds షాట్ అంటే 6 seconds మాత్రమే తీయాలి అది. ఓకే. లేకపోతే మీరు లోపలికి వెళ్ళి ఉండాలంటే ముందు వాడు ఊపిరి తీసుకోవాలి. సో 7 seconds అన్నప్పుడు 7 seconds మెటిక్యులస్గా ప్లాన్ చేసాం. సో ముందే కెమెరా రోల్ చేసి పెట్టి అతను ఎప్పుడు వెళ్తే అప్పుడు, ఓకే, అతను వెళ్ళేసి వెళ్ళి పర్ఫామ్ చేయడం. ఆ 6 seconds టక్కని మళ్ళీ బయటకు వచ్చేయాలి. ఓకే. సరే, అండర్ వాటర్ సీక్వెన్సెస్లో విఎఫ్ఎక్స్ పార్ట్ ఎంత కేర్ తీసుకోవాల్సి వచ్చింది? బికాజ్ మనది అండర్ వాటర్ అంటే మనం 18-20 feet వరకు. ఇప్పుడు మామూలు ల్యాండ్ సీక్వెన్స్లో అయితే ప్రాపర్టీస్ యాడ్ చేసుకోవడం, ఎడిట్ చేసుకోవడం చాలా ఈజీ. బట్ ఆల్రెడీ ఫేస్లు అన్నీ డిస్టార్టెడ్గా ఉంటాయి వాటర్లో. అంటే అందుకనే కంపల్సరీగా ఇంటరాక్షన్ వాటర్ వరకు మన వాటర్ అండి. ఓకే. బ్యాక్ ఎక్స్టెన్షన్ వరకే మనం క్రియేట్ చేయగలం కానీ. ఓకే. సో వీళ్ళు యాక్టర్స్ ఉన్న ప్రదేశం వరకు రియల్ వాటరే అది. ఓకే. దాన్ని ముట్టుకోరు అసలు. ఓకే. బ్యాక్ డెప్త్ క్రియేట్ చేయగలరు కానీ వాళ్ళు. సో యాక్టర్స్ని అసలు వాటర్ లేకుండా, అది ఇంకా టఫ్ షూట్, అది డ్రై ఫర్ వెట్ అది. ఓకే. సో అది వాటర్ లేకుండా షూట్ చేయాలి, వాటర్ క్రియేట్ చేసి హెయిర్ కూడా వాటర్ తగ్గట్టు మూవ్ చేయాలంటే చాలా కష్టం. ఓకే. అంత కాంప్లికేటెడ్ టెక్నిక్ వద్దు, కొంచెం ఇబ్బంది అయినా సరే మీరు వాటర్లో దిగాల్సిందే. ఓకే. నేను అందరినీ, బికాజ్ అది మరీ ఎక్స్పెరిమెంటల్ అది, డ్రై ఫర్ వెట్ అది. బికాస్ వీ షుడ్ షూట్ దెమ్ డ్రై, ఆ తర్వాత వాళ్ళని వెట్ చేయాలి అది. అసలు అంటే వాటర్ లేకుండా ఫ్లోర్లో షూట్ చేసి. బట్ హెయిర్ సిమ్యులేషన్ చాలా టఫ్ అది. వాటర్ ఉన్నప్పుడు జుట్టు ఎటువంటి అది చేయలేము వేఫెక్స్లో. ఇట్స్ నాట్ దట్ ఈజీ. చేయలేమని కాదు, దేర్ ఆర్ చాలా సినిమాలు చేశారు కూడా కొన్ని ఇంగ్లీష్ ఫిల్మ్స్లో. బట్ వీళ్ళు ఇంటరాక్ట్ అయ్యే వాటర్ అంతా రియల్ వాటర్ ఈ సినిమాలో. బ్యాక్ డెప్త్స్
వరకే ఎక్స్టెండెడ్ తప్ప అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఈజ్ మనం క్రియేట్ చేసి ఇంటరాక్షన్ వాటర్ అంతా మనం క్రియేట్ చేసిన వాటర్ మనం వేసిన వాటర్.